హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నమ్మ అయినటువంటి సౌభాగ్యమ్మ ఒక లేఖ విడుదల చేశారు. అది ప్రస్తుతం రాజకీయంగా ఒక చిన్న సంచలనం లాంటిది అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ చెల్లెళ్ళిద్దరికీ కూడా అన్యాయం జరుగుతుంటే కనీసం నోరు మెదపలేదు. అన్నగా కాకపోయినా రాజకీయంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటివన్నీ దుష్ప్రచారాలు లేకపోతే వాళ్ళ మీద అటాక్లు జరుగుతున్న టైంలో కూడా కనీసం రెస్పాండ్ కాకుండా సొంతగా ఎవరైతే వివేకానంద రెడ్డి హత్యలో ఉన్నారో వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డావు అనే కోణంలో కొంత విచారం, కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ తన మనసులోని మాటను ఒక లేఖ రూపం ద్వారా ఆవిడ బయటపెట్టడం జరిగింది. ఆవిడ ఏం రాశారు, ఆవిడ మాటల్లోనే మనం ఇప్పుడు ఆ లేఖ విషయం ఏంటనే చూద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న జగన్మోహన్ రెడ్డికి మీ చిన్నమ్మ సౌభాగ్యమ్మ ఆవేదనతో రాస్తూ తెలియజేయడం. 2009లో తండ్రిని కోల్పోయినప్పుడు నువ్వు ఎంత మనోవేదన అనుభవించావో 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే ఆవేదన అనుభవించింది. అప్పట్నుంచి ఇంతవరకు జరిగిన పరిణామాలు మమ్మల్ని ఎక్కువగా బాధపెట్టిన విషయం. మన కుటుంబంలోని వారే ఈ హత్యకు కారకులు కావడం, హత్యకు కారకులైన వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటం, నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తప్పించిన చిన్నాన్నను ఈ విధంగా నీ పత్రికలు, నీ టీవీలు, నీ సోషల్ మీడియా, నీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాటల్లో చెప్పలేనంత విధంగా హననం చేయించడం ఇది మీకు తగునా? న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెలు సునీతను హేళన చేస్తూ నిందలు మోపుతూ దాడులకు కూడా తెగబడ్డ స్థాయికి కొంతమంది దిగజారుతుంటే నీకేమాత్రం పట్టడం లేదా? సునీతకు మద్దతుగా నిలిచి పోరాడుతున్న షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఏంటి? కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా ఇదేనా నీ కర్తవ్యం? మొత్తానికి ఆవిడ ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది ఈ లేఖ ద్వారా. చెల్లెలిద్దరిని పట్టించుకోవట్లేదనే వర్షంలో ఫ్యామిలీలో జరుగుతున్న ఇష్యూ గురించి ఆవిడ ఒక లేఖ ద్వారా అయితే ఆవిడ ఆవేదనను బయటపెట్టిన సిచ్యువేషన్ ఉంది. రాజకీయంగా ఒక పక్క ఎలక్షన్స్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి పిన్ని సౌభాగ్యమ్మ గారు ఇలా రాయడం అయితే మాత్రం ఎంతవరకు జగన్మోహన్ రెడ్డికి ఇది పాజిటివ్ లేకపోతే నెగిటివ్, లేకపోతే ఈ విషయంలో ప్రజలు ఎటు ఆలోచిస్తారనేది కూడా ఒక కీ పాయింట్ ఎలక్షన్ టైంలో. మరి మొత్తానికైతే సిచ్యువేషన్ అయితే ఇది. దీన్ని బట్టి రాజకీయాలు ఎలా మారుతాయి అనేది చూడాలి. కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మౌనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.